ఇప్పుడు ఈ మధ్య సబ్స్క్రిప్షన్ పేరుతో మొన్న విష్ణుప్రియ మొన్న మంగ్లీ ఏదో చిట్ ఫ్రాడ్ సంబంధించిన ఫ్రాడ్ చేసింది. లేటెస్ట్గా చూస్తే ఈరోజు లేటెస్ట్ న్యూస్ ఆశు రెడ్డి ఎవరైతే పవన్ కళ్యాణ్ వీరాభిమానం చెప్పుకుంటారో వర్మ కాలు నాకిన అమ్మాయి, ఆ అమ్మాయి అమెరికాలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్కి 2018లో పెళ్లి చేసుకుంటానని మాటిచ్చింది. 8.5 కోట్లు ఫ్రాడ్ చేసింది, నన్ను పెళ్లి చేసుకోకపోగా అని కేసు పెట్టాడు. కేసు ఫైల్ కూడా చేశారు. అవును, దాని గురించి పబ్లిక్ ఏమనుకుంటారు, యువత ఏమనుకుంటారు, అమ్మాయిలు ఏమనుకుంటారు, మీ అభిప్రాయం? కష్టపడి ఫ్రాడ్ చేయాల్సిన అవసరం లేదు, ప్రేమిస్తే చాలు డబ్బులు దుబ్బేయచ్చని నిరూపించింది అసూరెడ్డి. వాస్తవంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎన్నో కష్టపడి సంవత్సరాలు కష్టపడి ఈమెను ప్రేమించాడు, డబ్బు దోచుకుంది. ఈ మధ్యకాలంలో చాలామంది అమ్మాయిలు ఇలాగే యువతను మోసం చేస్తూ దోపిడీకి ఎక్కువగా అవి బయటికి రావు సామాన్యంగా. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఈమె పెళ్లి చేసుకోవడానికి నిర్ధారించుకున్న తర్వాత ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బయటపడ్డాడు తప్ప వాళ్ళ నాన్నగారు బయటపడ్డాడు. ఆయన ఇంకా బయటపడలా, ఎందుకు పరుగుపోద్ది ఇంత వెర్రి పప్ప వేడరా అని చెప్పి జనాలు అనుకుంటారని బయటపడలేదు. ఈ అసూరెడ్డి మాత్రం అద్భుతంగా 9 కోట్ల వరకు ప్రేమించి దోపిడీ చేసింది. ఖచ్చితంగా ఈ వార్త తెలిస్తే చాలామంది అమ్మాయిలు అలాగే ఫాలో అవుతారేమో, జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆడపిల్లలు చాలా ఫాస్ట్ అయిపోయారు. మా జనరేషన్లో అంత ఫాస్ట్ లేదు, కానీ ఇప్పుడు చాలా ఘోరాలు నేరాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి ఇబ్బంది పెట్టేటటువంటి వ్యక్తులు ఉంటే వాళ్ళని పోలీసు వారు ఖచ్చితంగా కంట్రోల్ చేయాలండి. లేకపోతే యువత ఏదో తెలుసో తెలియకో అట్రాక్షన్తో డబ్బులన్నీ పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకోవచ్చు, లేకపోతే రోడ్డున పడవచ్చు. కాబట్టి అసూరెడ్డి లాంటి వ్యక్తిని జరిగినటువంటి సంఘటనని సీరియస్గా తీసుకుని పోలీసు వారు ఖచ్చితంగా ఆమెపై చర్య తీసుకోవాలా. అమాయకత్వంతో అట్రాక్షన్తో ఇలాగా ప్రేమలో పడుతూ లేకపోతే వీళ్ళు చేస్తున్నటువంటి వలలో పడుతూ చాలా ఇబ్బంది పడుతున్నారు యువతరం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలా. పాత రోజులు కాదు, రోజులు మారే. ఫ్రాడ్ చేయాల్సిన అవసరం లేదు, ప్రేమిస్తే చాలని ఆడవాళ్ళు తయారైపోయారు. ఈ మధ్యకాలంలో రౌడీజాలు గుండెజాలు కూడా ఎక్కువ ఆడవాళ్ళు. నిన్న ఒక చిన్న సంఘటన చూసాం, చాలా బాధేసింది. ఒక ఆటో బస్ డ్రైవర్ ఆపలేదని చెప్పి స్టాప్లో ఆపలేదని చెప్పి వాళ్ళ వేరే స్టాప్లో ఆపి వాళ్ళ మనుషులు పిలిపించి ఆ డ్రైవర్ గారిని ఇష్టానుసారంగా కొట్టి చంపేదాకా వెళ్ళారంటే రౌడీజాలు కూడా ఎక్కువైపోతున్నాయి. అప్రమత్తంగా ఉండవలసిన యువత ఏదైనా చిన్న తప్పు చేస్తే జీవితాలు కోల్పోతారు. కాబట్టి ఇలా అసూరెడ్డి లాంటి వ్యక్తులు మన మీద ఎప్పుడు కొంచెం పచ్చగా ఉంటే వల వేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని యువతను హెచ్చరిస్తున్నాం. అలానే మొన్నట్లో విష్ణుప్రియ పైసల విషయంలోనే ఇష్యూ అయింది, మంగ్లీది అదే ఇష్యూ అయింది. ఇప్పుడు ఈ మీద కూడా అసూరెడ్డి అంటే ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి స్కామ్లను చేస్తున్నారు ఎక్కువగా. దానికోసం ఏం చెప్పాలి? స్కామ్ చేయడానికి ఫిల్మ్ ఇండస్ట్రీని అడ్డు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి సెలబ్రిటీ హోదా ఉంది కాబట్టి సెలబ్రిటీస్ అంటే చాలా క్లోజ్గా మూవ్ అవుతారు. ఇంకా మూవ్ అవుతున్నా భలే మూవ్ అవుతుంది నాతోటి అని చెప్పి అనుకుంటారు. తర్వాత దోలు తీరిపోయిన తర్వాత ఏడుస్తూ ఉంటారు. వాస్తవంగా ఈ మంగ్లీ స్కామ్ ఓ టైప్ ఆఫ్ స్కామ్. ఆ స్కాము చాలా భయంకరమైన స్కామ్. ఎన్నో వందల కుటుంబాలు వీధిలో పడిపోయాయి. అది బయటకు రావట్లేదు. కానీ ఎందుకంటే అసలు స్కామ్స్ సూత్రధారులు ఎక్కడో ఉంటారు, పాత్రధారులే ముందుండి అసలు ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా దోచేస్తారు డబ్బులు. నేను నా ప్రత్యక్షంగా ఇది రెండోది ఎక్స్పీరియన్స్. 350 కోట్లు ఒకటి, ఇది 200. ముందు నేను ఇలాంటి సేమ్ స్కామే 350 కోట్లు చూశాను ఒక 5-6 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఇది 200 కోట్ల స్కామ్. ఇది ఏం చేస్తారంటే తప్పు వాళ్ళ దగ్గర ఆధారాలు ఉండవు. ఈ స్కామ్లో డబ్బులు దోసేసిన వాళ్ళు ఆధారాలు ఏముండవు. పక్కన ఏదో జీతాల కోసం లేకపోతే కమిషన్ కోసం ఉండేటటువంటి వాళ్ళే చెక్కులు, ఆధార్ కార్డులు ఉంటాయి. కాబట్టి ఇలాంటి స్కాముల్లో ఇరుక్కోవద్దు. ఎందుకంటే డబ్బులు ఎప్పుడు ఊరికే రావు అని చెప్పి మనోడు చెప్తుంటాడు. అది వెంటలా మనం కష్టపడితేనే డబ్బు వస్తుంది, ఉద్యోగం చేసుకుంటేనే డబ్బు వస్తుందని ఆలోచన లేదు. రూపాయి 10 రూపాయలు వస్తుందంటే పెట్టుబడి పెట్టేయడం, తర్వాత బోరుని ఆడడం చెప్పి జరుగుతుంది. కాబట్టి అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎంతో కష్టపడి ఏదో కొద్దిగా పోగు చేసుకుంటే జీవితాంతం పోగు చేసిన డబ్బుని ఇలాంటి వెధవలు వచ్చి దోసుకుపోతుంటే ఎర్రి మొఖాలే చూడడం తప్ప ఏడవడం తప్ప వేరే మార్గం కనపట్లేదు. పోలీసు వారు రికవరీ చేస్తారా అంటే వాళ్ళు ఎక్కడెక్కడో డబ్బులు బినామీ పేర్ల మీద పెట్టేసుకుని హాయిగా కేసుకెళ్ళి 3 నెలలు 4 నెలల్లో జైలు శిక్ష అనుభవించి వచ్చి పెద్ద భవంతులు, కార్లు కొనుక్కొని ఎంతో ఉన్నతంగా బతుకుతున్నారు.
కాబట్టి స్కామ్లో పడకుండా మనం ఏం చేయాలనేది అవేర్నెస్ తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వాల పైన ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ పైన కూడా ఉంది. సార్ ఇంకోటి ఏమంటే ఈ అశురెడ్డి చేసిన పనికి అపోజిషన్ పార్టీ వైఎస్ఆర్సీపీకి ఒక ఆయుధం ఇచ్చినట్టు అయింది. ఏ విధంగా అంటే అశురెడ్డి ఇక్కడ పవన్ కళ్యాణ్ అని పచ్చబొట్టు వేసుకుంటుంది, తనతో ఫోటోలు చాలా దిగిండేది. ఇప్పుడు ఆ ఫోటోలు పెట్టి వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ సంబంధించిన అమ్మాయి ఇట్లా ఫ్రాడ్ చేసిందని ట్రోల్ చేస్తున్నారు.